పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి. నాతో చదవచ్చు కదా మీరు కూడా. మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకేమి దొరకట్లేదు. నరత్తి చేదురు మచ్చలు పడతారు, సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినా మీ భోగాల నిమిత్తం వినియోగించుకొని దురుద్దేశంతోనే అడుగుతారు కనుక మీకేం దొరకదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినందుకు అపేక్షించిన అను లేఖను చెప్పు. అది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చినందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దిమనస్కులారా, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. 9వ వచనం, యాకులు పడి దుఃఖపడి ఏడువడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. 10 వచనాలు చదివాను. కనుక ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అనేక మంది లోకములో ప్రతిరోజు కూడా లోకములో ఏదో ఒక పెద్ద పేరులు, ప్రఖ్యాతులు, సంపద, సమృద్ధి, సుఖభోగాలు పొందాలని లోకులు ఉదయం మొదలుకొని పండుగలు కూడా చెప్పలు పడుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు చేసే పనులు ఎలాంటి పనులు చేస్తారని ఉందంటే, వాళ్ళు మొట్టమొదటిగా ఎప్పుడు ఆశ కలిగి ఉంటారు. ఆశిస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటారు. ఇప్పుడు నీకు 10 ఎకరాల పొలం ఉంది కదయ్యా, ఆ 10 ఎకరాలతో తృప్తిపడు. లేక నీకు ఇల్లు ఉంది కదా, ఆ ఇంటితోనే తృప్తిపడు. నీకు సరిపోనంత ఉంది కదా, సర్దుకుపో అని అన్నామనుకో, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆశిస్తూనే ఉంటారు లోకంలో ఉన్న మనుషులు. అది లోక పద్ధతి అది. ఇక రెండవదిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, రెండవదిగా నరహత్య చేస్తారు. నరహత్య అంటే అర్థం కత్తులుచ్చుకుని పొడుచుకోరు, కానీ మాటలతో ఒకరినొకరు ఏం చేసుకుంటారు, ద్వేషించుకుంటా, దూషించుకుంటా ఉంటారు, తిరస్కరించుకుంటుంటారు. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏదో ఒక విధంగా మాటల చేత గాయపరుచుకుంటుంటారు. తర్వాత ఇంకేం చేస్తారు, మత్సర పడతారు, పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు. ఇన్ని చేసినా కానీ దేవుణ్ణి అడగనందున వారికి దొరకదు. వాళ్ళు దొరికినా కానీ వాళ్ళు భోగాల నిమిత్తమే అడుగుతారు కనుక ఇంకా దొరకదు. అందుకని ఇలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఇక్కడ వ్యభిచారులు అన్నాడేంటి? బైబిల్ దృష్టిలో వ్యభిచారాలు 7 రకాలుగా ఉంటాయి. 7 రకాలుగా ఉంటాయి. లోకాన్ని స్నేహించటం కూడా, లోకము పద్ధతులు పాటించటం కూడా దేవుని దృష్టిలో ఒక వ్యభిచారం అనేది. అందుకని వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతుంటాడు. అంటే ఈ గుణాలు కలిగి ఉండి ఆశిస్తూ, హత్య చేస్తూ, మచ్చరపడుతూ, పోట్లాడుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ, ఈ ఎన్ని పనులు ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఈ లోకాన్ని స్నేహం చేస్తున్నారు కనుక, ఈ లోక స్నేహితులు, లోకాన్ని స్నేహించే వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. వాళ్ళే వ్యభిచారులు దేవుని దృష్టిలో అని బైబిల్ చెబుతుంది. ఇక మరి మనం ఏం చేయాలి? మరి ఎలాగా ఈ లోకంలో మనం ఎలా దీవించబడాలా? మరి ఎలా సంపాదించుకోవాలా?
ఎలా బ్రతకాలి, మనకు కూడా అవసరమే కదా. ఎస్, అవసరమే. లోకములో ఉన్న ఏనండి, లోకములో ఉన్న మనుషులు తీరు వేరు, వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ సంపాదన వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ క్రియలు వేరు. కానీ దేవుని బిడ్డలు వాళ్ళు అలాగా మనం ఉండకూడదు. మన విధానం వేరు ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, లోకములో ఆశ ఉంది, దురాశ ఉంది. దురాశ అంటే దుస్తుల నుండి వచ్చేది, ఆశ అంటే సహజంగా దేవుని దగ్గర నుండి మనకు ఆశించమన్నాడు, ఆశ తీరుస్తానంటున్నాడు దేవుడు. ఇది అలాగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. క్రైస్తవ లోకం ఇక్కడే తెలియక తప్పుదో పడతారు. లోకములో ఉన్న వాళ్ళని పోల్చుకుంటారు. ఒకసారి లోకములో ఉన్న మనుషులను పోల్చుకుని వాళ్ళలాగా కొన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. మనీ ప్లాంట్ అనేక చెట్టు పెట్టుకుంటారంట, ఇంటి నిండా ఏముంటాయంట, డబ్బులు ఉంటాయంట. అది నిజమేనా? నమ్ముతారా? పొద్దున్నే లేచి వాళ్ళ ముఖం చూడకూడదు, వీళ్ళ ముఖం చూడాలి. ఇదిగో ఆ ఇంటిలో అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ తేదీ మంచిది కాదు, ఈ సమయం మంచిది కాదు, రాత్రి కాదు, పగలని రకరకాలుగా లోక పద్ధతుల ప్రకారము లోకములో ఉన్న వాళ్ళు చేసుకునేవండి, వాళ్ళకి తెలియదు కనుక. కానీ మనము మన విధానం వేరు ఉండాలి. అది ఎలాగా అని మనం చూస్తే 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలో ఆ యాకోబు పత్రికలో ఏముందండి, అక్కడ ఏమని చూస్తున్నామంటే 6వ వచనం అంటాడు, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనండి, దీనులకు అనండి. అది యేసు ప్రభువారు కన్న తల్లి ఆమె ఏమంది, దేవుడు ఈ దీనురాలును కటాక్షించాడన్నది. ఆ దినాల్లో చాలామంది యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ దొరకల అవకాశం. ఈమెందుకు పొందుకున్న అవకాశం అంటే ఎప్పుడు తగ్గించుకునే స్వభావం, దీనురాలు. మనల్ని ఎవరైనా చూడాలని దీనుడయా, ఆమె దీనురాలు. ఎవరు దోరు తీయదు, ఎవరేమన్నా పట్టించుకోదు, ఎవరు పొగిడినా పొంగదు, ఎవరు ఏదైనా అన్నా వినరు. ఆమె ఏదున్నా దేవునితోనే చూసుకుంటుంది, దేవుని దగ్గరే గడుపుద్ది. దేవునికే బాధైనా సంతోషమైనా ఏదున్నా దేవునితోనేనయ్యా అనే మంచి పేరు మన దగ్గర నుండి వెళ్ళాలి బయట. దేవునికి మహిమ కలుగు. దీనత్వం మనకు ఉండవలసింది ఏంటంటే దీనత్వం. అందుకే లోకములో ఉన్న వాళ్ళగా ఆశపడతాం, లోకములో ఉన్న వాళ్ళగా చెప్పండి, మాటల చేత మనుషులను గాయాలపరచడం, హత్య చేయటం, మచ్చరపడతాం, కుళ్ళు పడతాం, గర్వంగా ప్రవర్తించటం, లోన మాడి మసైపోతారు. అట్లా ఉండొద్దు. తర్వాత పోట్లాడకూడదు, యుద్ధాలు చేయకూడదు. ఇక మన దేవుణ్ణే అడుగుతూ ఉంటమే మన పని, దీనత్వంగా ఉంటమే మన పని. ఇక రండి, కిందకి రండి. కాబట్టి దీనులకు దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో అక్కడే రాస్తాడు చూడండి. 1, దేవునికి లోబడాలా. దేవునికే చెప్పండి, ఎవరికి లోబడదాం? దేవునికి లోబడాలి. అప్పుడు రెండవదిగా అపవాదిని ఎదిరించు. నువ్వు ఎదిరించాల్సింది దైవజనులు కాదు, దేవుణ్ణి కాదు. ఎవరిని ఎదిరించాలి చెప్పండి, బాగుపడతారు. అపవాదిని ఎదిరించు, దేవునికి లోబడు. దైవజనుడు దేవుని మాటలు మనకు చెప్తున్నప్పుడు లోబడు. అపవాదిని ఏమో ఎదిరించు. అపవాది ఎవరి ద్వారా ఏ విధంగా వచ్చి నీ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని కూడా ఎదిరించో. అది రోషం అంటే. అప్పుడు వాడు నీ ఎదురు పారిపోతాడు. దేవుని ఎద్దకు రండి. దేవుని ఎద్దకు రండి. 3వది
ఎవరి యొద్దకు రండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మన చేతులు అంటే మన క్రియలను పరిశుభ్రం చేసుకుందాం, పవిత్రమైన చేతులు కలిగి ఉందాం. రెండు మనసులు ఉండకూడదు, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. వ్యాకులు పడదాం, దుఃఖపడదాం, ఏడుద్దాం. ఎక్కడ? లోకములో కాదు, మనుషుల ముందు కాదు, ఎవరి ముందు కాదు, దేవుని దగ్గర ఏడుద్దాం, దేవుని దగ్గర దుఃఖపడదాం. మనకెంత ఈ లోకములో ఒక ఆనందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎటువంటి సుఖభోగములు దేవుడిచ్చిన దేవుని దగ్గర మాత్రం కన్నీటి ప్రార్థన ఆపకూడదు. కొంతమంది మన కష్టాలు ఉన్నప్పుడు మానవుడు ఎవరైనా ఏడుస్తాం, కానీ కష్టాల్లో, శ్రమల్లో, కరువుల్లో, బాధలు ఏడవటం గొప్పతనం కాదు. అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏడవటం. ఎన్ని పనులున్నా సరే ఆ పని ముఖ్యంగా, దేవుని పని ముఖ్యం. నాకు నేను నా తండ్రి పని మీద ఉండవాలని తెలీదా అని యేసు ప్రభులాగా మాట్లాడాలి. ప్రభు దృష్టికి మనం తగ్గించుకో, అప్పుడు ఆయన మనం ఇచ్చేస్తా అంటే. ఇది లోకములో ఉన్నవాళ్ళేమో ఏం చేస్తారు చెప్పండి? ఆశిస్తూ ఉండి, ఆలోచిస్తూ ఉండి, దానికోసం అగచాట్లు పడతా ఉంటారు. దానికి అడ్డొస్తే మాటలతో, తోటతో, అవసరమైతే శరీర సంబంధమైన ఆయుధాలతో కూడా నరుక్కుంటారు, కొట్టుకుంటారు, తట్టుకుంటారు. అంటే ఇంకేం చేస్తారు? కుళ్ళు పడుతూ ఉంటారు, మచ్చలు పట్టుకుంటూ ఉంటారు. ఇంకేం పోట్లాడుతారు, జగడాలు, గొడవలు. ఇంకేం చేస్తారండి? యుద్ధాలు చేస్తారు. వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి యుద్ధాలు. ఇక వాళ్ళ పనే అది. కానీ మనం అలా ఉండకూడదు. దీనులకు దేవుడు కృప చూపుతాడు కనుక ఎవరయ్యా దీనులు అని మనం అనుకోండి. పైనున్నటువంటి ఆ యొక్క చేష్టలన్నీ ఎవరు చేస్తారు అంటే లోకములో ఉన్నవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వ్యభిచారులు అంటున్నాడు దేవుడు. వాళ్ళు దేవునికి శత్రువులుగా ఉండేవాళ్ళు ఆ పనులు చేస్తారు. మరి దేవుని కృప పొందుకునేవారు, దేవుని కృపలో ఉన్న మనము చేయాల్సిన పనులు ఏంటంటే చెప్పండి, దీనత్వంతోనే ఉండి ఏం చేద్దాం? దేవునికే లోబడదాం, అపవాదిని ఎదురెద్దాం. చెప్పండి, అక్కడ అలాగే ఉంది కదా. దేవుని యొద్దకు వద్దాం. దేవుడు అప్పుడు మన దగ్గరకు వస్తాడు. మన చేతుల్ని, మన హృదయాన్ని శుభ్రం చేసుకుని, రెండు మనసులు, రెండు ఆలోచనలు, రెండు తలంపులు, ఇద్దరు మన దాసులు ఉంటాం, నులివెచ్చగా ఉంటాం. ఇలాంటి క్రియలన్నీ తొలగించేసి స్థిరులుగా కదలని వారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాం. ఆమేన్. అప్పుడు అలా ఉంటూ ఏం చేద్దాం? దేవుని పాదాల దగ్గర పడి ఏడుద్దాం. శ్రమలనైనా, బాధలైనా, చెప్పుకునేవైనా, చెప్పుకోలేవైనా ఇది ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని దృష్టిలో తగ్గించుకున్నవాడు అవుతాం. దీనులముగా ఉంటాం. దీనులముగా, భక్తులముగా, క్రైస్తవులముగా, శిష్యులముగా ఉంటాం. లక్షణాలు ఇవి క్రైస్తవ లక్షణాలు. ఈ గుణాలు ఉండాలి మనలో. మళ్ళా చెప్తా చూడండి, మన క్రైస్తవ గుణాలు ఏంటండి? దేవునికి లోబడాలి, దీనత్వం ఉండాలి. మొదట మనల్ని లోక సంబంధమైన లోకములు ఉన్నవాళ్ళు కూడా ఏమంటారంటే, క్రైస్తవులందరినీ ఈ మధ్య మత ఛాందస్సులు ఏమంటున్నారు తెలుసా? గొర్రెలు అంటున్నారు. మన ఏమంటున్నారు? గొర్రెలు అన్నాడు. వీళ్ళందరూ అనకముందు యేసు ప్రభువే అన్నాడు. ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం వింటారు, అవి నన్ను ఎప్పుడు. ఆయనేమో వధించబడిన గొర్రె పిల్లైతే మనందరం కూడా గొర్రె పిల్లలము. ఆమె అంటే సాధువులు ఉంటాం. దీనత్వంగా ఉండాలి మొదటికి. ఏంటండి బాగా ఎలాంటి చెడ్డ అతిశయం రానివ్వడు, ఎటువంటి గర్వం రానివ్వడు, ఎలాంటి పొగరు మనం తీసుకోడు. సొంకరి పరిచయుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, పరిచయుడు గర్వించాడు. పరిచయుడు తను గొప్ప చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన వినలేదు. వినండి, మన స్వనీతిని బట్టి అతిశయపడకూడదు. మనలో ఉన్న మనలో ఏ యోగ్యత ఉందని ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి, దీనత్వంగా ఉండాలి, హెచ్చించుకోకూడదు, మనం గొప్ప చేసుకోకూడదు, మనం పొగిడించుకోకూడదు. ఏదన్నా ఘనతగానున్నా
గౌరవం ఏదన్నా మనకు వచ్చినా, ఏ స్థితిలో దేవుడు మనం హెచ్చించినా సమస్త మహిమ ఘనత ప్రభువుకే అన్నారు. ఆమేన్. అలా ఉంటూ దేవునికి లోబడదాం, దేవుని ఎదుకే వద్దాం, అపవాదిని ఎదిరిద్దాం, మన హృదయాన్ని మన క్రియలను శుభ్రంగా ఉంచుకుందాం, రెండు రకాలైన మనసులు లేకుండా ఉందాం. ఇక దేవుని దగ్గరికి వచ్చి పడి ఏదున్నా ఏ పరిస్థితి, ఒకవేళ దేవుడు ఆశ్రయించాడనుకో, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నీకు ఏమి రుణం తీరుతున్నాయన అని కృతజ్ఞత కన్నీళ్ళు కావచ్చు, ఆనంద బాష్పాలచ్చు. ఒకవేళ నిజంగానే శ్రమలో బాధల్లో ఉన్నావా, కరువులో కష్టాల్లో అవసరత ఉన్నావా, కన్నీళ్ళు ఇక నువ్వు వద్దన్న వస్తాయి. ఏడుబడి ఒకరు మీ ఆ నవ్వు ఉందా, ఆ నవ్వు దుఃఖంగా మార్చుకో, ఆనందం ఉందా చింతగా మార్చుకో. దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకో, అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. కనుక ఇవి త్వరగా మీకు అర్థమయ్యేలాగా చెప్పేశాను. ఇవన్నీ కూడా మీకు చెప్పాలంటే చాలా సమయం. అయితే ఇక్కడ ఏముందంటే దురాశ, చెప్పండి, దురాశ పరులు. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ అంటే ఏంటో 7 భాగాలుగా 7 మాటలు బైబిల్ ఉంది. దురాశ అంటే ఎట్లా ఉంటుంది, దురాశ పరులు ఎలా ఉంటారో మీకు గుర్తు చేస్తా, అంటే తెలియాలి కదా. ఇప్పుడు అందరూ కూడా పైకి మనం మంచిగా ఉంటాం, కానీ వాళ్ళని ఎలా గుర్తుపెట్టాలి దురాశ పరులు అంటే వాళ్ళ క్రియల ద్వారా తెలుసుకోవచ్చు. అందుకని బైబిల్ స్కాన్ చేద్దాం. బైబిల్లో దురాశ పరులు ఎవరు, దురాశ పరుల దుష్ట చేష్టలు, దురాశ చెప్పండి, దురాశ పరుల ఆ దుష్ట చేష్టలు కొన్ని చెప్తాను చూడండి. సామెతల గ్రంథకర్త 11:6 అంటాడు, సామెతల గ్రంథకర్త 11:6 విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడతారు. విశ్వాసఘాతకం అంటే మీ అందరికీ తెలుసు. విశ్వాసఘాతకం అంటే ఏంటంటే బాగా ఉన్నప్పుడు మనిషిని వాడుకుని, బాగా లేనప్పుడు ఆ మనిషిని ఏం చేస్తారు, వదిలేస్తారు. వాళ్ళ దగ్గర అవసరం తీరినాక, వాళ్ళు సహాయం మనం పొందుకున్నాక, వాళ్ళ అవసరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. విశ్వాసఘాతకులు అంటే భక్తిహీనులు. వీళ్ళని ఏమంటారంటే దురాశ పరులు. దురాశ, వాళ్ళ ఆశలు తీర్చుకుంటారు. వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీరెవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్ళే దురాశ పరులు. దురాశ పరులు. రెండవదిగా త్వరగా చెప్పేస్తాను చూడండి. రెండవది ఏంటంటే యోహాను సువార్త 8:44 ఏముంటుందంటే అబద్ధాలు ఆడతారండి. సత్యం అస్సలు ఒప్పుకోదు వాళ్ళ మనసు. ఎందుకంటే సైతాను వాళ్ళ గుండెల్లో నోట్లో ఎప్పుడు పీట వేసుకుని ఉంటుంది. అబద్ధం ఆడిపోతే ఆ రోజు వాళ్ళు నిద్ర పట్టదు. అబద్ధమే అబద్ధం. వీళ్ళు దురాశపరులు అండి, దురాశపరులు. నిజం మాట్లాడరు. మూడవదిగా చూస్తే వీరు ఎలా చేస్తారు, సృష్టికర్తకు బదులు సృష్టిమును పూజిస్తారు. ఎవరిని? అసలైన దేవుణ్ణి వదిలేసి ఆ దేవుని సృష్టించిన సృష్టాన్ని. రోమాపత్రిక 1:23-25 ఈ మాట మనం చూస్తాం. వారు అక్షయుడుగా దేవుని మహిమను క్షయమైపోయి మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు ఇలాంటి రూపాల్లో ఉన్న విగ్రహాలు తయారు చేసి పూజలు చేసి ఎవరికి పూజలు చేయాలో, ఎవరిని స్తోత్రం చెప్పాలో, ఎవరిని మొక్కలు ఆయన్ని వదిలిపెట్టేస్తారు. ఒక మాట అండి, కానాను పెండ్లి విధిలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెండ్లి వారు తెలియక మరియమ్మ గారిని ఇల్లు అడుగుతున్నారు, అమ్మా ద్రాక్షారసం అయిపోయింది, కొంచెం మీ అబ్బాయి చెప్పాను. ఆమె ఏముంది, ఆయన ఏం చెప్తాడు అది మీరు చేయండి. మీ కంపెనీలో ఉద్యోగం కావాలని అనుకుంటారు, ఎవరో వస్తారు. వాచ్మెన్ అడిగితే ఉద్యోగం వస్తుందా, లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉద్యోగం వస్తుందా, అక్కడ ఉన్న మేనేజర్ని సంప్రదిస్తేనే జాబు వస్తుంది. అలాగే పాస్టర్ గారు మందిరం దేవుని నమ్ముకుంటాం మనందరం. దేవుని నమ్ముకున్న తర్వాత ఏదైనా స్వస్థత అయినా, రక్షణ అయినా, ఏదైనా
నీకు మంచి మేలు దేవుని ద్వారా జరగాలంటే ఎవరిని సంప్రదించాలి చెప్పండి? ఎవరిని? పాస్టర్ గారిని సంప్రదించాలి. పక్కనున్న విశ్వాసాలు జిల్లా కట్టరైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, అమెరికా దేశ అధ్యక్షుడైనా వాళ్ళు పనికిరారు దేవుని దగ్గర. దైవజనుడే రావాలి. ఒకసారి ఒక నయమాన్ అనే రాజు ఉంటాడు. ఈ 2వ రాజు 5వ అధ్యాయంలో కుష్ఠరోగి. అతను కుష్ఠరోగం స్వస్థత పొందడానికి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్ళటం తెలియక ఆ దేశంలో ఉన్న రాజుని సంప్రదిస్తారు. ఇదిగో ఓ నీ దగ్గర నుండి మాకు స్వస్థత అవుతాను విన్నాను అంటే లోక సంబంధంగా అడుగుతున్నాడు. నా కుష్ఠరోగం తొలగించాలి లేదా మీ దేశం మేము యుద్ధానికి వస్తా అంటాడు. అప్పుడు ఇదేంటి, నేనేమైనా స్వస్థపరచడానికి రోగాలు బాగు చేయడానికి నేనేమైనా దేవుణ్ణా, నేనేమైనా ప్రవక్తనా? ఈ మాట ఆ దేశంలో ఉన్న ప్రవక్త అని ఎలీషా కనపడింది. ఈ మాట ఆయన అంటాడు, ఓ రాజా, వాళ్ళు ఏదో తెలియక అడిగారు, నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు, నువ్వెందుకు నెత్తుకొట్టుకుంటావు, నువ్వెందుకు బీపీతో రెచ్చిపోతావు, నేనున్నా తీసుకురా, రమ్మను, పిలువు. అప్పుడు ఆ రాజుగారు కొంచెం కూరై రండి అన్నాడు. అప్పుడు అతన్ని ఏమన్నాడు చెప్పండి? ఆ సైన్యాధిపతి ఆ నయమాన్తో ఏమన్నాడు? నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మురుగు, 7 సార్లు మురుగు అనగానే ఎదురు తిరిగాడు ముందు. తర్వాత చెప్పినట్టు విన్నాడు. వినగానే ఏమైంది? పసిపిల్ల దేహంలాగా తన దేహం అంటే ఇప్పుడు ఎట్లాగంటే సృష్టికర్తను పూజించకుండా సృష్టాన్ని పూజిస్తే కూడా ఇలాగే ఉంటాయి. అసలు దేవుడు, అసలు మన రాజు ఎవరు? ఇది దురాశ పనులు చేసే పనులు. దురాశ. ఇక పోతే ఇకన్నీ మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ దురాశ పనుల యొక్క 4వ చాప్టర్ ఏంటంటే 4వ విధానం ఎలా ఉంటుందో చూద్దామండి. వీళ్ళు ఎప్పుడు కూడా శరీర పాపానికి దాసులైపోతారు. శరీరం చెప్పినట్టే వింటారు, దేవుడు చెప్పినట్టే. ఇది మీరు రోమా పత్రికలో 6 అధ్యాయం 10, 12, 23 వచనాల్లో ఇలాంటివి చూస్తారు మీరు. శరీరమును దేవునికి సంపూర్ణముగా అప్పగించుకోరు, సజీవ యాగంగా దేవుని సమర్పించుకోరు. కానీ శరీరం ఏది చెప్తే చేస్తారు, అదే దురాశ. ఇక నేను వివరించుకోండి. శరీర దురాశ పాపాలు గలతీ పత్రిక 5 అధ్యాయం 19-20 కూడా మనకు కనిపిస్తాయి. శరీర సంబంధమైన దురాశ పాపాలు గలతీ పత్రికలో 5, 23, 24లో, 1 పేతురు పత్రిక 4 అధ్యాయం 3లో ఇలా మనం చదువుకుంటూ వెళితే ఉన్నాయి. ఇక యోధా పత్రికలోనైతే 1 అధ్యాయమే ఉంటుంది. 12, 13, 16, 19 వచనాలు కూడా శరీర దురాశలు. శరీర దురాశలు. శరీరం చెప్పిందే అంటారు, శరీరానుసారంగానే మాట్లాడతారు, శరీరానుసారంగానే భావిస్తారు. ఎప్పుడు శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి ఆలోచన చేస్తూ ఉంటాయి. ఇది దురాశ పనులు చేసే పనులు. చెప్తున్నాయి. మీరు తెలుసుకోవాలి కనుక దురాశ పనులు అంటే ఎలా ఉంటారని. ఇక తర్వాత 5వదిగా వీళ్ళలో ఉన్న 5వ లక్షణం ఏంటంటే వీళ్ళు ధనాపేక్ష మీద పిచ్చి, డబ్బు కోసం పెంటైనా తింటారు, గడ్డైనా. దురాశ పనులు లక్షణాలు 1 తిమోతి పత్రిక 6 అధ్యాయం 6, 9 వచనాల్లో చూస్తాం. ఇక 5వదిగా ఏంటంటే దురాశ పనులు ఎలా ఉంటారంటే వీళ్ళకి హితబోధ అంటే వాళ్ళకి మంచి బోధ చెప్పే వాళ్ళ మాటలు వినరు. బైబిల్ ఏం చెప్తుందంటే మేలు కోరి స్నేహితుడు గాయాలు రేపుతాడు. నేను అనుకుంటా ఇక్కడున్న మీలో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వయసుతో తారతమ్యం లేదు, స్త్రీ పురుషు ఎవరు. నాకు ఏదన్నా నాకు తెలియని విషయాలు గద్దించి చెప్పినా ఎందామనిపిస్తుంది. నా మేలు కోసం, నా మంచి కోసం, నన్ను బాగు చేయటం, ఇంకా నేను బాగు కావు దేవుని కొరకు వాడబట్టాను. మీరు ఏది చెప్పినా ఎందామనిపిస్తుంది. గద్దించినా సరే
దురాశపరులకు అలా ఉండదు. వాడికి అనుకూలమైన మాటలు చెప్పే అవసరం వెళ్తారు. దురాశపరులకు ఎప్పుడు కూడా మంచి బోధ, హితబోధ పనికిరాదు. వాళ్ళకి అనుకూలమైన కల్పనా కథల వైపు తిరుగుతూ ఉంటారు. దురాశపరుల యొక్క ఆఖరి గుణం ఏంటంటే వాళ్ళకి అసలు ఏ భయం ఉండదండి. భయం లేకుండా ఉంటారు. 2 తిమోతి పత్రిక 2:1 ఈ హితబోధలో ఇష్టం లేనటువంటి వాళ్ళ గురించి ఏమనుందంటే 2 తిమోతి పత్రిక 4:3-4 ఉంది. 2 తిమోతి పత్రిక 4:3-4, అలాగే 2 తిమోతి 3:5-7 చదువుకోండి. ఇక ఆఖరిగా దురాశపరుని ఎలా గుర్తించవచ్చు అంటే వీళ్ళు మహాత్ములకి, దైవజనులకే కానీ ప్రభుత్వానికే కానీ భయపడరు. మరి దేవుడు దైవ భయం లేకుండా, దైవ సేవకులన్న భయం లేకుండా దూషిస్తూ ఏమండి జంకు బెంకు లేకుండా ఉంటారు భక్తిహీనులైన దురాశపరులు. ఈ 7 రకాలుగాను వీళ్ళను గుర్తించవచ్చు. కనుక మనందరం తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను దురాశపరుడుగా దురాశ చేష్టలు నాలో కనబడవద్దని ప్రార్థన చేయండి. ఆమె దీని గురించి లోతుగా బైబిల్ స్టడీ చేసి క్లుప్తంగా మీకు చెప్పాను. అంతా చెప్పే సమయం కాదు కనుక ఆ వివరణ అంతా నేను గుండెల్లో పెట్టుకుని మీకు అర్థం అటుకు 7 మాటలను 7 విధాలుగా రెఫరెన్సులతో సహా చెప్పాను. మీరు మళ్ళా ఈ సందేశాన్ని యూట్యూబ్లో వినొచ్చు. నా మనవి, నా ప్రార్థన మీ ఎడల నా ప్రేమ ఏమనగా దురాశ వద్దు. దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు ఎప్పుడు నుండో అన్నారు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వ మరణమును కంటుందని యాకోబు పత్రిక 1:18. కనుక ఈ దురాశపరులు ఎవరు, ఎలా ఉంటారు అని మీరు మళ్ళా మీరు ప్రశ్నించుకుని ఈ లేఖనాలు చదవండి. 2 పేతురు పత్రిక 2:20 ఉంది, 2 పేతురు పత్రిక 2:22 కూడా ఉంది. కనుక ఈ పత్రికలు చదివితే, లేఖనాలు చదివితే, దురాశపరులు దుష్టచర్యలు చదివితే 1 గంట సేపు మీరు కనీసం 20 చదువుకుంటా మీరు లేఖన ధ్యానం చేస్తే మీరు చాలా గొప్ప పాయింట్ తప్పించుకుని దేవుని పాత్రలు అవుతారు. దేవుని స్తోత్రం.